డబ్బు కట్టల మీద నిద్ర చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ మూలన డెడ్ బాడీ. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం. ఒకప్పుడు కోట్లాది మంది అభిమానులు ఆరాధించిన హీరోయిన్, నిర్మాతలు డేట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి. కానీ చివరికి అదే స్టార్టమ్, అదే డబ్బు, అదే పేరు ప్రతిష్ట ఏది ఆమె జీవితాన్ని కాపాడలేకపోయాయి. కోట్ల రూపాయలు సంపాదించిన, ప్రేమ కోసం, ఆప్యాయత కోసం, తన వాళ్ల కోసం తప్పించిన ఆమె జీవితం చివరకు అత్యంత విషాదకరంగా ముగిసింది. ఒకప్పుడు డబ్బు కట్టల మధ్య జీవించిన ఆమె మరణించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మూలన నిర్లక్ష్యంగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి సినీ పరిశ్రమే కన్నీరు పెట్టుకుంది. ఇది కేవలం ఓ స్టార్ హీరోయిన్ కథ మాత్రమే కాదు, వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటి జీవితానికి నిదర్శనం. తాజాగా ప్రముఖ నటి రూపాదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నటీమణులు సిల్క్ స్మిత, శ్రీవిద్య జీవితాలకు సంబంధించిన ఎన్నో తెలియని విషయాలను పంచుకోవడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఋతురాగాలు సీరియల్తో ఎంతో దగ్గరైన రూపాదేవి ఒకప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో బీజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమె ఎన్నో అగ్ర హీరోల సరసన నటించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రూపాదేవి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు తనతో కలిసి పనిచేసిన పలువురు దిగ్గజ నటీనటుల గురించి, వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన విషాద సంఘటనల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా సిల్క్ స్మిత గురించి ఆమె చెప్పిన మాటలు విన్నవారిని కదిలిస్తున్నాయి. ఎందుకంటే తెరపై గ్లామర్ కు మరో పేరుగా నిలిచిన సిల్క్ స్మిత నిజ జీవితంలో మాత్రం ఎంతో అమాయకురాలని రూపాదేవి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రూపాదేవి మాట్లాడుతూ తాను సిల్క్ స్మితతో 2-3 మలయాళ సినిమాల్లో కలిసి నటించానని చెప్పారు. మొదట మీడియా కథనాలు, ఇతరుల మాటలు విని సిల్క్ స్మిత చాలా అహంకారిగా ఉంటుందని అనుకున్నానని, కానీ ఆమెతో కొన్ని రోజులు కలిసి పనిచేసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. నిజానికి సిల్క్ స్మిత చాలా మంచి మనసున్న అమ్మాయి అని, ఆమెకు ఎలాంటి గర్వం లేదని, చిన్న పిల్లల అమాయకంగా మాట్లాడేదని చెప్పారు. అయితే ఆమె మాట్లాడే తీరు, ప్రవర్తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేవారని రూపాదేవి పేర్కొన్నారు. ఆమె జీవితంలో సరైన సమయంలో కుటుంబ సభ్యుల అండ, మార్గనిర్దేశం లేకపోవడమే ఆమె జీవితాన్ని తప్పుదోవ పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిల్క్ స్మిత పెద్దగా చదువుకోకపోయినా కెమెరా ముందు నిలబడితే కళ్లతోనే భావాలను పలికించగలిగే అసాధారణ ప్రతిభ ఆమె సొంతమని రూపాదేవి కొనియాడారు. ముఖ్యంగా వ్యాంపు పాత్రలకు ఆమె కొత్త నిర్వచనం ఇచ్చారని చెప్పారు. అప్పట్లో చాలా మంది నటీమణులు, డిజైనర్లు చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకునేవారని, కానీ సిల్క్ స్మిత మాత్రం తన పాత్రకు తానే కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకునేదని, ఆమె ఫ్యాషన్ సెన్స్ ఆ కాలానికి చాలా ముందుందని గుర్తు చేసుకున్నారు. తెరపై కనిపించిన గ్లామర్ వెనుక ఎంతో కష్టపడి పనిచేసే కళాకారిణి దాగి ఉండేదని, కానీ ఆమె వ్యక్తిగత జీవితంలోని ఒంటరితనం, ప్రేమ కోసం పడిన తపన, నమ్మిన వారి చేతిలో ఎదురైన మోసాలు చివరకు ఆమెను మానసికంగా కుంగదీశాయని రూపాదేవి తెలిపారు. సిల్క్ స్మిత మరణించిన సమయంలో తాను అవుట్డోర్ షూటింగ్ లో ఉండటం వల్ల చివరిసారి ఆమెను చూడలేకపోయానని రూపాదేవి బాధ వ్యక్తం చేశారు. అయితే తర్వాత ఆమె మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా ఉంచారనే విషయం విని తన గుండె పగిలిపోయిందని చెప్పారు. ఒకప్పుడు కోట్ల రూపాయలు సంపాదించిన, వేలాది మంది అభిమానుల ప్రేమను పొందిన ఓ స్టార్ హీరోయిన్ చివరికి అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు, పేరు, స్టార్డమ్ అన్నీ ఉన్నా చివరి రోజుల్లో మనతో ఉండే మనుషులు లేకపోతే జీవితం ఎంత విషాదంగా మారుతుందో సిల్క్ స్మిత జీవితం చెప్పే అతి పెద్ద పాఠమని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే ఆర్థిక సమస్యల గురించి కూడా రూపాదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నటీమణులు కెరీర్ బాగా సాగుతున్న సమయంలో భారీగా సంపాదించిన డబ్బును సరైన విధంగా నిర్వహించారని అన్నారు. ఇక ముఖ్యంగా ఆస్తులను తమ పేర్లపై కాకుండా ఇతరుల పేర్లపై కొనుగోలు చేయడం, పూర్తిగా ఇతరులను నమ్మేయడం వల్ల చివరికి తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సినిమా కెరీర్ శాశ్వతం కాదనే విషయాన్ని ప్రతి కళాకారుడు గుర్తుంచుకోవాలని, సంపాదించిన సమయంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. ఒకసారి విలాసవంతమైన జీవన శైలికి అలవాటు పడిన తర్వాత పరిస్థితులు మారితే దాన్ని అంగీకరించడం చాలా కష్టమవుతుందని, అదే మానసిక ఒత్తిడికి కారణమవుతుందని ఆమె వివరించారు. ఇక ప్రముఖ నటి శ్రీవిద్య గురించి కూడా రూపాదేవి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. శ్రీవిద్య కేవలం గొప్ప నటి మాత్రమే కాదు, చాలా హూందాగా, రాజసంగా జీవించే వ్యక్తి అని చెప్పారు. మలయాళంలో తన మొదటి సినిమాలో
శ్రీవిద్య తన తల్లి పాత్రలో నటించారని, ఆ సమయంలో ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు, పిల్లలు లేకపోవడం వంటి కారణాలతో శ్రీవిద్య ఎంతో మానసిక వేదన అనుభవించారని చెప్పారు. అయితే కొందరు ప్రచారం చేసినట్లుగా ఆమె మరణం ఆత్మహత్య కాదని, అది సహజ మరణమేనని స్పష్టం చేశారు. శ్రీవిద్య జీవితంలో తనను ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఒకటుందని రూపాదేవి తెలిపారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించి నిర్మించుకున్న చెన్నై టీ నగర్లోని విలాసవంతమైన ఇల్లు చివరకు తన పేరుపై లేదని తెలిసినప్పుడు శ్రీవిద్య తీవ్రంగా కుంగిపోయారని చెప్పారు. ఎంతో నమ్మిన వ్యక్తులపై ఆధారపడటం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, అది ఆమె హృదయాన్ని బాగా దెబ్బతీసిందని విన్నానని వెల్లడించారు. డబ్బు కంటే నమ్మకం కోల్పోవడం చాలా పెద్ద బాధ అని, అదే శ్రీవిద్య జీవితంలో జరిగింది అని రూపాదేవి అభిప్రాయపడ్డారు. ఇంకా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రూపాదేవి మాట్లాడుతూ, తాను పెళ్లి తర్వాత నటనకు దూరమై కుటుంబ జీవితాన్ని ఎంచుకున్నప్పుడు శ్రీవిద్య తనను ఎంతో ప్రేమగా అభినందించారని చెప్పారు. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి కుటుంబానికి సమయం ఇవ్వడం సరైన పని అని శ్రీవిద్య తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు విన్నప్పుడు అప్పుడు పెద్దగా అర్థం కాలేదని, కానీ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు తెలిసిన తర్వాత ఆ మాటల వెనుక ఎంత బాధ, ఎంత ఒంటరితనం దాగి ఉందో అర్థమైందని రూపాదేవి భావోద్వేగానికి గురయ్యారు. ఇక రూపాదేవి చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె పంచుకున్న వివరాలు ఆమె వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాల ఆధారంగా చెప్పినవే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సినీ పరిశ్రమలో స్టార్డమ్, డబ్బు, పేరు, ప్రతిష్ట ఎంత ఉన్నా జీవితంలో సరైన నిర్ణయాలు, ఆర్థిక భద్రత, నమ్మకమైన మనుషులు, కుటుంబ అండ ఎంత ముఖ్యమో సిల్క్ స్మిత, శ్రీవిద్య జీవితాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. వెలుగుల మధ్య కనిపించే సినీ తారల జీవితాల్లో కూడా ఎన్నో కనిపించని కన్నీళ్లు, చెప్పుకోలేని బాధలు, ఒంటరితనం దాగి ఉంటాయని రూపాదేవి మాటలు మరోసారి ఆలోచింపజేస్తున్నాయి.